మనం రావాల్సిన ప్లేస్ వచ్చేసింది, దిగు. ఎక్కడున్నాం మామ మనమా? అరుణాచలంలో. చాగంటి గారి మాటల్లో ఈ అరుణాచలం గురించి ఎన్ని విధాలుగా వినుంటామా? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. తిరువారూరులో పుడితే మోక్షం, కాశీలో మరణిస్తే మోక్షం, అరుణాచలాన్ని తలుచుకుంటేనే మోక్షం. అంతటి గొప్ప క్షేత్రం ఈ అరుణాచలం. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వివాదం వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య శివయ్య అగ్నిస్తంభంగా ఏర్పడి ఆది అంతాలను కనుక్కోమనే కథ గురించి మీరు వినే ఉంటారు. అది జరిగింది ఈ గుడిలోనే. ఆ అగ్నిస్తంభమే అగ్నిలింగంగా మారి ఈ గర్భాలయంలో పూజలు అందుకుంటూ ఉంది. గర్భగుడిలో ఉన్న శివయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ వేడిని మనం అనుభవించవచ్చు. అన్ని గొప్ప అద్భుతాలకి నిలయం ఈ అరుణాచలం. తమిళనాడులో ఉండే ఈ తిరువణామలై గురించి, పంచభూతాల్లో ఒకటైన ఈ అగ్నిలింగం గురించి ఫుల్ వీడియో చేసి మన అన్బీడబుల్ కల్చర్ బ్లాగ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి హాయిగా నవ్వుతూ చూస్తూ ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి. అరుణాచల శివ.